ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత మురళి. డేట్ 12/4/2026. రివైజ్ కోర్స్ డేట్ 30/11/2009. బాప్దాత చెప్తున్నారు, తండ్రి లేక సర్వులకు ప్రియంగా అయ్యేందుకు సంతుష్టమనులుగా అయి ప్రతి పరిస్థితి యొక్క ప్రభావం నుండి ముక్తులుగా ఉండండి. ఈరోజు బాప్దాత నలువైపులా ఉన్న సంతుష్ట ఆత్మలను చూస్తున్నారు. సంతుష్ట మనులు నలువైపులా తమ మని యొక్క ప్రకాశాన్ని వ్యాపింపచేస్తున్నారు. సంతుష్టతయే అన్నిటికంటే చాలా గొప్ప స్థితి. సదా సంతుష్టంగా ఉండేవారు అందరికీ ప్రియంగా అనిపిస్తారు. తండ్రికైతే ప్రియంగా ఉండనే ఉంటారు. ఎవరికైతే సర్వప్రాప్తులు ఉన్నాయో వారే సదా సంతుష్టంగా ఉండగలరు. ప్రాప్తులకు ఆధారము సంతుష్టత. కనుక అటువంటి ఆత్మలు సర్వ బ్రాహ్మణ పరివారానికి ప్రియంగా ఉంటారు. సర్వప్రాప్తులు అంటేనే సదా సంతుష్టత. సంతుష్ట ఆత్మ యొక్క ప్రభావం వాయుమండలంపై కూడా పడుతుంది. సర్వప్రాప్తులు పరమాత్మ ప్రసాదము. పరమాత్మ తండ్రి ద్వారా సర్వశక్తులు, సర్వగుణాలు, సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకున్న ఆత్మ సదా సంతుష్టంగా ఉంటుంది. సంతుష్ట ఆత్మ యొక్క స్థితి సదా ప్రగతిశీలిగా ఉంటుంది. సంతుష్ట ఆత్మపై పరిస్థితి తన ప్రభావం వేయలేదు. ఎందుకంటే ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ సర్వశక్తులు, సర్వగుణాలు స్వతహాగానే వచ్చేస్తాయి. ఒక్క సంతుష్టత అనేది అనేక గుణాలను తన సొంతం చేసుకుంటుంది. కనుక నేను సదా సంతుష్ట ఆత్మగా ఉంటున్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. సంతుష్ట ఆత్మ సదా సర్వులకు ప్రియంగా, తండ్రికి సమీపంగా మరియు సమాన స్థితిలో ఉంటుంది. కానీ ఈ స్థితిలో ఉండేందుకు చాలా సాక్షి దృష్ట స్థితి ఉండాలి. త్రికాలదర్శి స్థితి ఉండాలి. ప్రతి కర్మలో త్రికాలదర్శి అనగా ప్రతి విషయం యొక్క 3 కాలాలను పరిశీలించి కర్మ చేసేవారు. దీని కొరకు 2 విషయాలు అవసరం. ఆ 2 విషయాలు, 1 సంబంధం, 2 సంపత్తి. మీ సంబంధం కూడా అవినాశి, సంపద కూడా అవినాశి. ఇవి అవినాశి తండ్రి ద్వారా మీకు ప్రాప్తిస్తాయి. అవినాశి సంబంధం మరియు అవినాశి సంపద ప్రాప్తించినప్పుడు ఆత్మ సదా సంతుష్టమైపోతుంది. అంతేకాక తండ్రికి సర్వ ఆత్మలకు అతి ప్రియంగా అయిపోతుంది. ఏదైనా పరిస్థితి మా యొక్క రూపంలో వచ్చినా వారు భయపడరు. బేహద్ పర్దాపై మిక్కీ మౌస్ ఆట నడుస్తూ ఉన్నట్లు అనుభవం చేస్తారు. వారు వ్యాకులపడరు. కానీ మిక్కీ మౌస్ ఆట చూస్తూ మనోరంజనాన్ని జరుపుకుంటారు. మా యొక్క భిన్న భిన్న రూపాలను భిన్న భిన్న మిక్కీ మౌస్ రూపాలుగా అనుభవం చేస్తారు. ఇలాంటి స్థితి యొక్క అనుభవాన్ని తండ్రి ద్వారా అందరూ ప్రాప్తి చేసుకోవాల్సిందే మరియు చేసుకున్నారు కూడా. బాప్దాత చూస్తున్నారు. ఇలాంటి పిల్లలు నిర్భయులుగా ఏకాగ్ర బుద్ధి గలవారిగా అయి ఎలాంటి పరిస్థితుల్లోనూ హెచ్చుతగ్గులు అవ్వరు. పిల్లలు ప్రతి ఒక్కరూ సదా విజయులుగా అయి తమ విజయీ స్వరూపాన్ని తండ్రికి చూపించాలి అనే శుభ ఆశ తండ్రికి పిల్లలందరిపై ఉంది. కనుక నేను ఎవరు అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. బాప్దాత ఇంతకు ముందు కూడా వినిపించారు. ఇప్పటి సమయ ప్రమాణంగా అప్పుడప్పుడు అనే మాటను బ్రాహ్మణుల డిక్షనరీ నుండి సమాప్తం చేయండి. తండ్రి నుండి సదా కొరకు వారసత్వం తీసుకోవాలి అంటే ప్రతి ప్రాప్తి సదా ప్రాప్తించి ఉండాలి. ఎందుకంటే మీరు తండ్రి హృదయం యొక్క ఆశలను పూర్తి చేసే ఆశాదీపాలు. వారి సంకల్పంలో కూడా అప్పుడప్పుడు అనే మాట రాచాలదు. ఎందుకు? వారు సదా తండ్రికి తోడుగా, తండ్రికి సహచరులుగా ఉన్నారు. తోడుగా కూడా ఉంటారు మరియు సహచరులుగా అయి విశ్వ పరివర్తన కార్యాన్ని కూడా చేస్తారు. కనుక చెప్పండి, ఈ సదా అనే వరదానాన్ని బాప్దాదా ద్వారా ప్రాప్తి చేసుకున్నారు కదా. జన్మ తీసుకుంటూనే బాప్దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరికి సదా యోగి భవ
పవిత్ర భవ అనే వరదానంనే ఇస్తారు. ఈ వరదానం ద్వారా ఏ ప్రాప్తులైతే జరుగుతాయో అవి సదా కొరకు అవుతాయి, అప్పుడప్పుడు కోసం కాదు. కనుక పిల్లలందరూ సదా కొరకు అధికారులు. ఎందుకంటే తండ్రికి ప్రతి పుత్రునిపై, భలే చివరి పుత్రుడైనా సరే, తండ్రికి ప్రతి పుత్రునిపై హృదయపూర్వక ప్రేమ ఉంది. ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే స్వయాన్ని తెలివివంతులమని భావిస్తారో వారు కూడా తండ్రిని గుర్తించలేకపోయారు. కానీ బాప్దాదా యొక్క చివరి పుత్రుడు కూడా తండ్రిని గుర్తించారు. హృదయపూర్వకంగా నా బాబా అని అంటారు. కనుక తండ్రికి ప్రతి పుత్రునిపై అవినాశి ప్రేమ ఉంది. అందుకే ప్రతి పుత్రునికి తండ్రి వరదానం ఉంది. పిల్లలు నెంబర్ వారుగా ఉండవచ్చు, కానీ బాప్దాదా ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే వరదానాన్ని పిల్లలందరికీ ఇస్తారు. పిల్లలందరూ భలే నెంబర్ వారుగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ నా బాబా అని అన్నారు. కనుక వరదానానికి అధికారులుగా అయిపోయారు. పిల్లలు ఎక్కడ ఉన్నప్పటికీ, ఇండియాలో ఉన్న విదేశంలో ఉన్న అందరికీ ఒకే వరదానం బాప్దాదా ద్వారా లభిస్తుంది. వరదానాన్ని ప్రాప్తి చేసుకుని సంతోషిస్తారు కూడా. కానీ 2 ప్రకారాల పిల్లలు ఉన్నారు. మొదటి రకం పిల్లలు వరదానాన్ని చూసి తప్పకుండా సంతోషిస్తారు. కానీ ఇది నా వరదానం అని వరదానాన్ని చూసి కేవలం సంతోషించటం, వర్ణించటమే కాక వరదానాన్ని ఫలీభూతం చేసేవారే ముందు నెంబర్ తీసుకుంటారు. వరదానం నుండి లాభాన్ని తీసుకుని వరదానం యొక్క ఫలాన్ని తీసుకుంటారు. బీజం ఉంది, కానీ బీజాన్ని ఫలీభూతం చేయకుంటే, ఫలాన్ని వెలికి తీయకుంటే కేవలం సంతోషం మాత్రమే లభిస్తుంది. వరదానం నుండి ఫలాన్ని తీసుకోవటానికి ఎలాగైతే ఏదైనా బీజం నుండి ఫలాలను పండించాలి అంటే దానికి నీరు, ఎండ లభించినప్పుడే అది ఫలాలను ఇస్తుందో, అలాగే ఇక్కడ కూడా వరదానం యొక్క ఫలాన్ని తీసుకోవాలన్నా, తద్వారా విస్తారం అవుతూ ఉండాలన్నా, తమ మనసులో వరదానం యొక్క ఫలం ద్వారా వృద్ధి చెందుతూ ఉండాలన్నా ఆ వరదానాన్ని పదే పదే స్మృతిలోకి తీసుకురండి. స్మృతి స్వరూపం యొక్క స్థితిలో స్థితమవ్వండి అని బాప్దాదా చెప్తున్నారు. పదే పదే స్మరణ చేయటం కాదు, కానీ స్మృతిలోకి తీసుకురావటం అనగా నీరు ఇవ్వటం, స్వరూపంలో స్థితమవ్వటం అనగా ఎండను అందించటం. ఇలా ఫలీభూతం చేయటం ద్వారా స్వయంలో కూడా శక్తి నిండుతుంది. అంతేకాక ఇతరులకు కూడా ఆ ఫలం ద్వారా శక్తి యొక్క అనుభవాన్ని చేయించగలరు. బాప్దాదా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే బాప్దాదా కొంతకాలం నుండి సమయం గురించిన వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి చదువు యొక్క ఫలితం వెలువడే సమయం అకస్మాత్తుగా రానున్నది. దీని కొరకు సదా ఎవరు రెడీగా ఉండాలి. అంతేకాక ఇప్పుడు ఇది ఎగిరే కళ యొక్క తీవ్ర పురుషార్థం చేసే సమయం అని కూడా బాప్దాదా సూచన ఇస్తున్నారు. నడుస్తున్నాము అని కాదు, ఎగురుతున్నాము అనండి. సాధారణ పద్ధతితో తమ దినచర్యను గడపటం, సాధారణ పురుషార్థం చేసే ఆ సమయం ఇప్పుడు గడిచిపోయింది. అందువలన ప్రతి సెకండ్, ప్రతి సంకల్పం చెక్ చేసుకోవాలని బాప్దాదా సూచన ఇస్తున్నారు. తీవ్ర పురుషార్థం చేయకుండా 1 గంట సాధారణ పురుషార్థంలో ఉన్నారనుకోండి, ఒకవేళ ఆ గంటలోనే అకస్మాత్తుగా ఫైనల్ పరీక్ష యొక్క సమయం వచ్చేస్తే అంతిమతే సోగతి అయిపోతుంది. ఆ గంటలోనే సాధారణ పురుషార్థం ఎంత నష్టం చేసేస్తుంది. అందుకే బాప్దాదా సమయానుసారం పిల్లలు ప్రతి ఒక్కరికి ప్రతి సంకల్పం, ప్రతి సెకండ్ యొక్క మహత్వాన్ని సూచిస్తున్నారు. అల్లచడి సమయంలో అచంచలంగా ఉండే పురుషార్థాన్ని తీవ్ర పురుషార్థులే చేయగలరు. సాధారణ పురుషార్థులు ఎవరు రెడీ కావటంలో సమయాన్ని తీసుకుంటారు. బాప్దాదా తెలిపించారు, సెకండ్లో బిందువు అనగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒకవేళ తీవ్ర పురుషార్థం లేకుంటే ఏమవుతుంది? ఇందులో అనుభవీలే కదా. ఫుల్ స్టాప్కు బదులు ప్రశ్నార్థకం పడటం లేదు కదా. బిందువు చాలా సులభం, ప్రశ్నార్థకం చాలా వంకరగా ఉంటుంది. ఫుల్ స్టాప్ అని అంటూనే ఫుల్ స్టాప్ పడిపోవాలి. కామా కూడా రాకూడదు, ఆశ్చర్యార్థకం కూడా రాకూడదు. ఏం చేయాలి అని ఆలోచించే సమయం కూడా లభించదు.
కనుక పిల్లలెవరూ ఇలా ఆలోచించరాదు. ఇంతటి తీవ్ర పురుషార్థం చేయటమే పరీక్షలో పాస్ అవ్వటం. బాప్దాదా చూస్తున్నారు. ఇప్పుడు కూడా కారణంగా అకారణంగా ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా ఇవన్నీ కొంతమంది పిల్లలు ప్రతిరోజుటి చాట్లో కనిపిస్తున్నాయి. చాలామంది చాట్లో వ్యర్థ సంకల్పం అలా సమయం తీసుకుంటోందని బాప్దాదా గమనించారు. వ్యర్థ సంకల్పాల వేగం ఎంత తీవ్రంగా ఉంది అంటే 1 గంటలో చేసే సాధారణ సంకల్పాల సంఖ్య 1 నిమిషంలో చేసే వ్యర్థ సంకల్పాల సంఖ్యతో సమానం. కనుక ఈరోజు అందరికీ ప్రియమైన బాప్దాదాకు ప్రియమైన సంతుష్ట ఆత్మలు ఎవరెవరు ఉన్నారు అని చూశారు. సంతుష్ట ఆత్మల సంకల్పంలో కూడా ఇది ఎందుకు, ఏమిటి అనే భాష స్వప్నంలో కూడా రాదు. ఎందుకంటే ఆ ఆత్మకు 3 విశేషమైన విషయాలు, 3 బిందువులు అనగా ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ గుర్తుంటాయి. ఈ మూడింటిని సమయానికి కార్యంలో ఉపయోగించగలరు. ఎందుకంటే అలాంటి సమయంలో సర్వశక్తుల ఖజానా అవసరం. అంతేకాక ఏ సమయంలో ఏ శక్తిని ఆజ్ఞాపిస్తారో అది హాజరైపోవాలి. అటువంటి వారినే మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారు. సహన శక్తి కావలసిన సమయంలో ఎదుర్కొనే శక్తి వచ్చిందనుకోండి, అది కూడా శక్తియే, కానీ ఆ సమయానికి అది పనికిరాదు. కనుక సర్వ ఖజానాలకు తాళం చెవి 3 బిందువులు అనగా మీరు, తండ్రి మరియు డ్రామా. బాప్దాదాకు ఒక సంకల్పం ఉంది. చెప్పమంటారా? చేయాల్సి వస్తుంది. చేసేందుకు తయారుగా ఉన్నవారు చేతులెత్తండి. చేయాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. చేతులెత్తుతున్నారు. మనసు యొక్క చేతిని ఎత్తుతున్నారా లేక శరీరం యొక్క చేతిని ఎత్తుతున్నారా? మనస్సు యొక్క చెయ్య పక్కాగా ఉంటుంది. సమయానుసారం బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిపై ఈ శుభ ఆశను పెట్టుకుంటున్నారు. 15 రోజుల తర్వాత మళ్ళీ బాబా మిలనం ఉంది. ఈ 15 రోజులు గడిచే లోపల ట్రయల్ కోసం విశేషమైన అభ్యాసం చేయండి. ఉండాల్సిందేమో సదాకాలానికి, కానీ 15 రోజుల కోసం ట్రయల్ చేయండి. అంతేకాక తమ కనెక్షన్లో ఉన్న సేవా కేంద్రాల వారితో కూడా చేయించండి. చక్కర్ వేయండి. ఫోన్ చేసే హోంవర్క్ చేస్తున్నారా అని గుర్తిప్పించండి. హోంవర్క్ ఏమిటి? సులభమైనదే. ప్రతి ఒక్కరూ భిన్న పరిస్థితులను, విషయాలను తప్పకుండా దాటుకుంటూనే ఉంటారు. కానీ ఈ 15 రోజులు ప్రతి ఒక్కరూ సంకల్పము, మాట, కర్మలో కనీసం తక్కువలో తక్కువ 80% మార్కులు తీసుకోవాలి. అయినప్పటికీ బాప్దాదా 20% కోసం అనుమతిస్తున్నారు. ఇష్టమేనా? హోంవర్క్ ఇవ్వమంటారా? 15 రోజులు చేయాలి. మాయ కూడా వింటూ ఉంది. విషయాలైతే వస్తాయి. విషయాలను చూడకండి. పాస్ అవ్వాలని గుర్తుంచుకోండి. 15 రోజులు చేయటం పెద్ద విషయమేమీ కాదు. కానీ బాప్దాదాకు ప్రతి ఒక్కరూ సత్యమైన హృదయం, స్వచ్ఛమైన హృదయంతో స్వప్నంలో కూడా సంకల్పము, మాట, కర్మలో పాస్ అయి చూపించాలి. చేయగలరా? టీచర్లు చెప్పండి, చేయగలరా? 15 రోజులు పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ట్రయల్లో సంకల్పం కూడా వ్యర్థమవ్వరాదు. యుద్ధం చేయరాదు. విజయులు కావాలి. 15 రోజులు సంపూర్ణ విజయులు కావాలి. కష్టమా లేక సులభమా? సులభం అనే వారి చేతులెత్తండి. సులభమేనా? బాప్దాదా ఈ 15 రోజుల రిజల్ట్ చూస్తారు. తర్వాత ఇంకా పెంచుతారు. 15 రోజులైతే ఎవరైనా చేయగలరు కదా? మధువనం వారు చేతులెత్తండి. మధువనం వారు ముందే కూర్చుని ఉన్నారు. చాలా మంచిది. విదేశీయులు, భారతవాసులు అందరూ చేయాల్సిందే. గ్రామాలలోని వారు కానీ, పెద్ద పట్టణాలలోని వారు కానీ అందరూ 15 రోజుల రికార్డ్ పెట్టుకోవాలి. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తరాదు. ఏం చేయాలి, విషయమేమి అలాంటిది అని అనకండి. 80% మార్కులు తీసుకోవాల్సిందే. అయినప్పటికీ బాప్దాదా 20% వదిలేసి తేలిక చేస్తున్నారు. ఎందుకంటే బాప్దాదా చూస్తున్నారు. అక్కడక్కడ నడుస్తూ మాయ సోమరితనం మరియు నిర్లక్ష్యంలోకి తీసుకొస్తుంది. ఇది జరిగింది అని కారణాలు చెప్పటం రాయల్ నిర్లక్ష్యం. సోమరితనం అనేది
తీవ్ర పురుషార్థంలో లోపాన్ని తీసుకొస్తుంది. బాప్తాత ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ ప్రతి విద్యార్థితో మొదట 15 రోజుల రిహార్సల్స్ చేయించి కొంత సమయం అలాగే అభ్యాసం చేయించాలని కోరుకుంటున్నారు. తర్వాత ఎవరు రెడీగా ఉన్నారా అని అడిగితే అందరూ చేతులెత్తగలగాలి. దీనికోసం చాలా సమయం యొక్క అభ్యాసం ఉండాలి. అందువలన ఇప్పుడు ఈ చిన్న అభ్యాసాన్ని చేయిస్తున్నారు. అచ్చా, మొదటిసారి వచ్చిన వారు లేవండి. మంచిది. బాప్దాదా ఎదురుగా వచ్చినందుకు చాలా చాలా శుభాకాంక్షలు. తండ్రి దృష్టి పిల్లలపై పడింది, పిల్లల దృష్టి తండ్రిపై పడింది. కనుక చాలా చాలా అభినందనలు. స్థూలమైన కేక్ లేదు, కానీ సంతోషమనే కేక్ తినండి. మంచిది. అప్పుడు ఆలస్యంగా వచ్చారు, కానీ వేగంగా వెళ్ళి ముందు నెంబర్ తీసుకోవచ్చు. కనుక బాప్దాదా తరపున మరియు మీ సహచరులైన సోదర సోదరీలందరి వైపు నుండి శుభాకాంక్షలు. చివర్లో వచ్చిన వారు కూడా వేగంగా వెళ్ళి ఫస్ట్ లైన్లోకి రాగలరు అనే ఉదాహరణ కూడా తయారవుతుంది. బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను అందచేస్తున్నారు. నలువైపులా ఉన్న బాప్దాదా ఆశలను పూర్తి చేసే ఆశాదీపాలు, ఎందుకు ఏమిటి అనే భాష నుండి అతీతంగా ఉండేవారు, సదా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే స్థితిలో సదా ఏకరసంగా ఉండేవారు. జీవితంలో విశేషంగా 3 సంబంధాలైన తండ్రి, శిక్షకుడు, సద్గురువును ఒక్క తండ్రిలో అనుభవం చేసేవారు. తండ్రి ద్వారా వారసత్వం, శిక్షకుని ద్వారా చదువు యొక్క వారసత్వం, సద్గురు ద్వారా వరదానాల వారసత్వాన్ని ప్రాప్తి చేసుకునే 16 రెట్ల భాగ్యశాలురైన పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాప్దాదాకి పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీలతో బాప్దాదా మాట్లాడుతున్నారు. ఈసారి నలువైపులా సేవల ప్రోగ్రామ్స్ చాలా బాగా జరిగాయి. అందరికీ సహయోగం కూడా బాగా చేశారు. ఎలా చేయాలి అని ఎవరికి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. చేయాల్సిందే అని భావించారు. పరస్పరం ఒకరికొకరు సహయోగంతో అన్ని ప్రోగ్రామ్స్ బాగా జరిగాయి. ధ్వని అయితే వ్యాపించింది, సందేశమైతే లభించింది. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళండి. యోగంలో అందరూ చాలా మంచి అనుభూతి చేశారు. ఎందుకంటే టాపిక్ పేరే వరదానం తీసుకోవటం. కనుక యోగం యొక్క ప్రోగ్రాం ద్వారా అనుభవం చేశారు. పంజాబ్ జోన్ సేవాదారులతో పంజాబ్కు డ్రామానుసారం ఈ సన్యాసులు మహాత్ముల సేవ చేసే మంచి అవకాశం లభించి ఉంది మరియు చేస్తున్నారు కూడా. పంజాబ్లో స్థాపనా సమయంలో ఏ విధంగా సేవ ప్రారంభమైందో అటువంటి సహయోగులు మరియు వారస్ క్వాలిటీ వారు నిమిత్తమయ్యారు. ఎంతగా గొడవ చేసేవారు ఉండినారో అంతగానే సింహం వంటి క్వాలిటీ గలవారు కూడా వెలువడ్డారు. ఇప్పుడు పంజాబ్ వారు ఏం చేయాలి? ఇప్పుడు పంజాబ్ వారు ఎలాంటి సింహాన్ని తయారు చేయాలి అంటే వారు ప్రసిద్ధి చెందిన వారిగా ఉండాలి మరియు మైక్గా అయి తమ అనుభవాన్ని వినిపించాలి. పెద్ద మైక్ ఉండాలి, చిన్న మైక్ కాదు. గవర్నమెంట్ యొక్క విఐపీలు అయితే వేరుగా ఉంటారు, కానీ మహాత్ముల్లో కూడా విఐపీలు ఉంటారు. మీరు ఎటువంటి పెద్ద మైక్ను తయారు చేయాలి అంటే వారు తమ అనుభవం ద్వారా ఇతరులను కూడా ఉల్లాసంలోకి తీసుకురావాలి. అటువంటి వారిని తయారు చేయండి. మీరు చేయగలరు. ఎందుకంటే సాధు సత్పురుషుల సేవలైతే ద్వాపరం నుండి ప్రారంభమయ్యాయని అందరికీ తెలుసు. కానీ ఇతర శిష్యులను తమ సమానంగా పెద్ద గురువులుగా చేసిన ఉదాహరణలు వారిలో ఉండవు. కానీ బాప్దాదా తన పిల్లలను తమ కంటే కూడా తెలివైన వారిగా తయారు చేశారు. కనుక పంజాబ్ వారు ఏదైనా నవీనత చేసి చూపించండి. విఐపీలైతే అన్ని వైపుల నుండి వస్తారు, కానీ మీరు ఎలాంటి వారిని తీసుకురావాలి అంటే వారు చెప్పేది విని అందరూ మేల్కోవాలి. అందరికీ సందేశం లభించాలి. చేయగలరా? కొంత సమయం అయితే పడుతుంది, కానీ అలాంటి వారిని తయారు చేసి చూపించండి. ఇకపోతే వృద్ధి అయితే జరుగుతూ ఉంది. అచ్చా, ఈరోజు వరదానము. తండ్రి చెయ్య మరియు తోడు యొక్క స్మృతి ద్వారా
కష్టాన్ని సహజంగా చేసుకునే చింతలేని లేక నిశ్చింత భవ. ఎలాగైతే ఎవరైనా పెద్దవారి చేతిలో చెయ్యి ఉన్నప్పుడు చింతలేని లేక నిశ్చింత స్థితి ఉంటుందో, అలా ప్రతి కర్మలో బాప్దాదా నా తోడుగా కూడా ఉన్నారు. అంతేకాక నా ఈ అలౌకిక జీవితం అనే చెయ్య వారి చేతిలో ఉంది అనగా జీవితాన్ని వారికి అర్పించానని భావించండి. అప్పుడు బాధ్యత కూడా వారిదిగా అయిపోతుంది. బరువులన్నీ తండ్రిపై ఉంచి స్వయాన్ని తేలికగా చేసుకోండి. బరువును దించుకునే లేక కష్టాన్ని సహజంగా చేసుకునే సాధనం తండ్రి చెయ్య మరియు తోడు. స్లోగన్: పురుషార్థంలో సత్యత ఉంటే బాప్దాదా యొక్క అదనపు సహాయాన్ని అన్వం చేస్తారు. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఒకవేళ ఎవరైనా మీతో ఢీకొంటే మీరు వారికి స్నేహం అనే నీటిని ఇవ్వండి. మీరు మీ మధురత మరియు నమ్రతా గుణాలను వదలకండి. నమ్రత అనే డ్రెస్సును ధరించి ఉండండి. ఈ నమ్రతయే కవచం. ఇదే మీ రక్షణకు సాధనం. సంస్కారాల రాసును కలుపుకునేందుకు అన్నిటికంటే సహజ పద్ధతి స్వయం నమ్రచిత్తంగా మరియు మధురతా సంపన్నంగా అయిపోండి. ఇతరులకు శ్రేష్టమైన సీట్ను ఇవ్వండి. అచ్చా. ఓం శాంతి.